బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరిక ఖాయమైపోయింది. త్వరలోని పల్నాడు ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లు పల్నాడు ప్రజలు తనపై అనేక ప్రేమానురాగాలు చూపారని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పల్నాడుతో తాను చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా మిగిలి ఉందన్నారు కృష్ణదేవరాయలు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరిక ఖాయమైపోయింది. త్వరలోనే పల్నాడు ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లు పల్నాడు ప్రజలు తనపై అనేక ప్రేమానురాగాలు చూపారని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పల్నాడులో తాను చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా మిగిలే ఉందన్నారు కృష్ణదేవరాయలు. ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. సాంబశివరావు, మరి పల్నాడు నుంచి మరొకసారి పోటీ చేస్తానంటూ లావు కృష్ణదేవరాయలు ప్రకటించారు కదా, మరి టీడీపీలో చేరుకు ఒక భారీ బహిరంగ సభను కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సందర్భంగానే ఆయన టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తుంది కదా, మరి ఈ వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అర్చన, కొద్దిసేపటి క్రితమే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. దానికి తోడుగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే నర్సరావుపేట పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నర్సరావుపేట పార్లమెంట్ లో ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఈ 5 సంవత్సరాల పాటు ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా అతను మళ్ళీ ఇక్కడ నుంచే పోటీ చేస్తాను, ఇక్కడ నుంచి నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు అంటే 26వ తారీఖు లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరతారని అనుకున్నప్పటికీ ఆయన ఒక నర్సరావుపేటలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా కూడా చంద్రబాబు నాయుడు రానున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభలోనే లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇప్పటికే వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ నర్సరావుపేటలో కాకుండా గుంటూరులో పోటీ చేయాలని చెప్పినప్పటికీ ఆయన సత్యమీద అన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో వైసీపీ అధిష్టానం నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటికే వైసీపీ పార్టీ అక్కడ నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ ని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్లమెంట్ అక్కడ నుంచి నర్సరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు అనిల్ కుమార్ యాదవ్ పై కూడా పోటీ పడే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. అయితే లావు కృష్ణదేవరాయలతో పాటు మరికొంతమంది నేతలు కూడా టీడీపీలో చేరడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఒక పక్క జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆయన అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తాము. అదే విధంగా వినుకొండకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఈ ముగ్గురు కూడా లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి ముహూర్తం మాత్రం ఒక 2 రోజుల్లో ఫిక్స్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. భారీ బహిరంగ సభ వేదికగా కూడా శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్టీలో చేరడానికి సంసిద్ధం అవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు.